కందుకూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కందుకూరుకు సంబంధించి మనం తెలుసు మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ జాబితాలో భాగంగా అరవింద యాదవ్ అనే మహిళా అభ్యర్థిని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా 7వ జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు సమన్వయకర్తగా అరవింద యాదవ్ను నియమించింది. అయితే ఇక్కడ కందుకూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మాజీ మంత్రి మహిదర్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే మహిదర్ రెడ్డికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యం. రెండోది, పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ పైన ఎక్కువగా ఆధారపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి బలంగా జనంలోకి తీసుకువెళ్ళలేకపోయారన్న ఒక రకమైన అంశం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు మహిదర్ రెడ్డి విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టుగా చేసిందనేది మరో చర్చ వినిపిస్తోంది. అలాగే లోకల్గా ఉన్న కొన్ని వర్గాలను పట్టించుకోలేదు. అలాగే కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారంటూ కొంత లోకల్లో ఉన్న ఆరోపణలు కూడా ఇవన్నీ కొంత ప్రతికూలతలుగా మారాయి. మహిదర్ రెడ్డికి తిరిగి టికెట్ ఇస్తే గెలిచే వాతావరణం లేదన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే అంత సీనియర్ పొలిటీషియన్ కూడా పక్కన పెట్టి అరవింద్ యాదవ్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా రంగంలో దించింది. అరవింద్ యాదవ్ ఒక మహిళ, అలాగే కొంత ఫస్ట్ టైం ఆమె అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఈ అరవింద్ యాదవ్ కోసం మనం మాట్లాడుకోవాలి. అరవింద్ యాదవ్ తండ్రి పెంచలయ్య, ఈయన విద్యా సంస్థల అధినేతగా ఈ నియోజకవర్గంలో సుపరిచితం. అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా వాళ్ళకి విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే భర్త వెంకటరంగయ్య బెంగళూరులో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అలాగే అరవింద్ యాదవ్ సొంత చెల్లెలు తమిళనాడులో ఒక మంత్రికి కోడలవ్వటం కూడా ఈ తరహా నేపథ్యం అరవింద్ యాదవ్కు ఉంది. ఆమె BE చేశారు, అలాగే MBA చేశారు, విద్యాధికారులు. అందుకు అరవింద్ యాదవ్ని ఈసారి రంగంలో దించారంటున్నారు. అలాగే మనం చూస్తే కందుకూరు నియోజకవర్గంలో కొంత యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా బలీయంగా ఉన్న నేపథ్యం కూడా దీనికి ఈ పరిస్థితికి దారితీసిందన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే మహిదర్ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరించదు అనేది ఇక్కడ అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే మహిదర్ రెడ్డికి సంబంధించి టికెట్ రాదు అన్న చర్చ ఒక 6 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత జరుగుతోంది. అయితే 6 జాబితాలు ప్రకటించినంత వరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు కాబట్టి మహిదర్ రెడ్డి ఈసారి సేఫే, తిరిగి కందుకూరు నుంచి పోటీ చేయడం ఖాయం అన్నారు. కానీ 7వ జాబితాలో మార్పు ప్రకటించిన నేపథ్యంలో మరి మహిదర్ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరిస్తుంది అరవింద్ యాదవ్ అనేది కూడా అత్యంత ఆసక్తికరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మహిదర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయినప్పుడు కూడా కందుకూరులో దాదాపు 40,000కు పైగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు అనేవి ఇక్కడ డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్గా ఉంది. అటు మహిదర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ అవ్వటం, అలాగే అన్ని వర్గాలతో కొంత సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో కూడా కమ్మ సామాజిక వర్గం కొంత మహిదర్ రెడ్డి వైపే నిలిచిన వాతావరణం. అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గంలో కొంత మెజార్టీ వర్గం మహిదర్ రెడ్డితోనే సత్సంబంధాలు కొనసాగించే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అటు అరవింద్ యాదవ్కు మహిదర్ రెడ్డి వర్గం సహకరిస్తుందా, సహకరించకపోతే ఏం జరగబోతుంది అన్నది ఇక్కడ అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ ఇంకో అంశం కూడా మనం చర్చలోకి తీసుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇంటూరు నాగేశ్వర్ ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కందుకూరుకి ఇన్ఛార్జిగా ఉన్నారు. రియల్టర్, ఆయన కూడా యువకుడే, చాలా రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నేపథ్యం నుంచి దాదాపు ఇంటూరు నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ అరవింద్ యాదవ్కు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించి అలాగే సీనియర్ పొలిటీషియన్ మహిదర్ రెడ్డిని పక్కన పెట్టిన నేపథ్యం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మహిదర్ రెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే మహిదర్ రెడ్డి అలాగే మనం ఇటువైపు చూసుకునేటప్పుడు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దూరమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మహిదర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అన్న విషయం ఇక్కడ మనం అండర్లైన్గా చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో ఆయనకి అత్యంత సన్నిహితుడు, ప్రతిరోజు టచ్లో ఉండే మహిదర్ రెడ్డి తిరిగి మళ్ళీ ఏమైనా కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏమైనా రంగంలో దిగుతారా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ దిశగా కూడా కొంత పావులు కదుపుతున్నట్టుగా కొత్త సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇంటూరు నాగేశ్వరరావు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తే నెల్లూరు ఎంపీ పరిధిలో ఉన్న కందుకూరు శాసనసభకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మహిదర్ రెడ్డికి టికెట్ ఇవ్వమని ఏమైనా కోరుతారా? ఒకవేళ కోరే పక్షంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనేది కొంత కొత్త చర్చకు దారితీస్తుంది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతోందో.